సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనలపై రైతుల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ తీరుపై నల్గొండ జిల్లా అన్నదాతలంతా మండిపడుతున్నారు. నానా కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. అన్నదాతలను మభ్యపెట్టి నిండా ముంచారని రైతులు ఫైర్ అవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. రైతు భరోసా అమలుపై రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యల పట్ల ఏదైతే తీసుకుంటున్నారో, ఏదైతే మ్యాండేటరీ పెడతా ఉన్నారో, ఏదైతే నిబంధనలు పెడతా ఉన్నారో సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వత్ర కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా రైతులైతే అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉన్నారు. ఏదైతే కేసీఆర్ గారు 11 విడతల్లో దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఎలాంటి షరతు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందించారు. కానీ నేనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉంది, రైతులను అనుమానిస్తూ ఉంది, రైతుల్ని విచ్చగాలం చేస్తూ ఉంది. రైతుల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్దకు వెళ్ళి వేడుకునేలాగా, వాళ్ళ పైరవిలో చిక్కుకునేలాగా, ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బతిలాడుకునేలాగా ఈ చర్యలన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విధి విధానాలపై మాట్లాడడానికి నల్గొండ జిల్లా రైతాంగం అంతా ఉంది. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఈరోజు పేపర్లో అన్నింటిలో కూడా చూసాం, రైతు భరోసా కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలి, ఐటీ కడతా ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నది ప్రభుత్వం. ఒక ప్రణాళిక కూడా రచిస్తూ ఉంది, ఒక సిస్టమ్ పెడతా ఉంది. ఇది మంచి పద్ధతి అంటారా? రైతులకు లాభం అవుతుందా, నష్టం అవుతుందా? రైతులకు చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే ఇదివరకు ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు రైతు బంధు కార్యక్రమం, అంటే రైతులకు రైతు బంధు కార్యక్రమం ఏ షరతులు లేకుండా విధించారు. కాబట్టి ప్రభుత్వాలు అనేటువంటి మారుతున్నాయి, కానీ మారినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధు కార్యక్రమాలు ఏ షరతు లేకుండా విధించారో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే నియమ నిబంధనలు పాటించాలి. కానీ కొత్తగా తీసుకొచ్చి 7 ఎకరాలు లేకపోతే 10 ఎకరాలు 12 ఎకరాలు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, తర్వాత పాన్ కార్డ్స్, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటిది ఉద్యోగులకి ఇవ్వము, ఈ అనేటువంటి షరతులు పెడుతున్నారు. ఇది సమంజసమైనటువంటి కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మారినా కానీ ప్రభుత్వంలో ఏదైతే ఆచరణలో ఇదివరకు ప్రీవియస్ ఏదైతే చేశారో అదే ప్రకారం కూడా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రకారం ఆ విధంగా తీసుకోవాలి. కానీ ప్రజలతోటి ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నీ ఇష్టం వచ్చినటువంటి చేస్తే అది ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేటువంటి బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా వాల్యూ ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రైతులకు ఏదైతే ప్రీవియస్ ఏ విధంగా అయితే ప్రభుత్వం ఏ విధంగా షరతు లేకుండా విధించిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా షరతు లేకుండా అందరికీ కూడా రైతు బంధు అనేటువంటిది జమ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు మహేందర్ రెడ్డి, చెరువు గట్టు మాది. ఎట్లా ఉందండి? ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తూ ఉంది. అన్నీ అనుమతిస్తేనే, సెల్ఫ్ డిక్లరేషన్ కానివ్వండి, అండర్టేకింగ్ లెటర్ ఇస్తేనే మీరు రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత ఒకటే పంటకి ఇస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో కానీ మన ప్రాంతంలో 3 పంటలు పండిస్తారు, 2 పంటలు పండిస్తారు, ఇతర ఉద్యానం ఉన్నటువంటి పంటలు కూడా పండిస్తారు. వాళ్ళకి ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఈ ఇతర పత్తి పంటలు పండే వాళ్ళకి కూడా ఒకేసారి రైతు భరోసా ఇస్తూ ఉంటున్నారు. ఇది న్యాయమేనా అండి? ఇప్పుడు గత ప్రభుత్వము రైతు బంధు, రైతులకు అనేది ఒక రైతు బంధు ఎంత సహాయపడ్డదో గత ప్రభుత్వం చేసింది చాలా బాగుంది. ఇప్పుడు ఆ రైతు బంధుని లేకుండా చేయాలనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. అసలు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది రైతుకు, అసలు సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టడం అసలు చాలా దుర్మార్గం. ఎందుకంటే రైతు అనేది రాజు అన్నాడు, రైతు ప్రభుత్వం అన్నాడు, రైతులకు బేడీలు వేసింది ఇదే గవర్నమెంట్, రైతు బంధు లేకుండా చేసేది ఇదే గవర్నమెంట్. అసలు రైతులకు రైతు బంధు అనేది అసలు మాన్యువల్ పాస్బుక్ ఉండేది ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మనం బయట దేశం పోతే పాస్పోర్ట్ అయితే ఎలా తయారైందో అటువంటి పాస్పోర్ట్ బుక్ లాగా పాస్బుక్ తయారు చేసి ఇచ్చింది. ఇంతవరకు నాకు చాలా సంతోషం అనిపించేది. అది ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక పాస్బుక్ ఎక్కించుకోవాలంటే 3 నెలలు తిరిగేది ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో. కేసీఆర్ ప్రభుత్వంలో పాస్పోర్ట్ లాంటి పాస్బుక్ ఇచ్చి రైతు బంధు, రైతులకు ఏ డిక్లరేషన్ అడిగిందండి? రైతు బంధు ఇచ్చింది ఆ రోజు. ఏనాడు ఈ 10 ఎకరాలు 2 ఎకరాలు ఈ రైతు డిక్లరేషన్ అని పెట్టలేదు కదా. ఇంటి దగ్గరికి పోయి చెక్కులు ఇచ్చిన రైతు బంధు బీఆర్ఎస్ గవర్నమెంట్. వీటన్నింటి వెనుక ఏం ఆంతర్యం ఉందండి? ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉంది? నిధులు లేకనా, లేదంటే అర్హులైనటువంటి రైతులను ఎగ్గొట్టే ప్రయత్నమా? ఎందుకు అనుకోవచ్చు? ప్రభుత్వమే రైతు రుణమాఫీ ఏర్పాటు చేసి 20% అయింది రైతు రుణమాఫీ. నాకు 6,000 రూపాయలు రైతు రుణమాఫీ ఉందండి, 6,000 రూపీస్. డిక్లరేషన్ అని తీసుకున్నారు, ఫోటో తీసుకుని ఇంతవరకు 6,000 రూపాయలు రైతు రుణమాఫీ కాలేదు నాకు. ఎల్లారెడ్డిగూడెం బ్రాంచ్లో ఉంది నాకు, ఎన్డీసీసీ బ్యాంకులో 6,000 రూపాయలు ఓన్లీ. నేను ప్రతిసారి దాన్ని రెన్యువల్ చేసిన, 35,000 ఉంటే ఇంతకుముందు రెన్యువల్ చేసిన, కాలేదు.
ఇంతవరకు నాకు రైతు బంధు అసలు రుణమాఫీ అనేది మా గ్రామంలో ఒక 20-25% జరిగింది. అసలు 2 లక్షల పైన ఉన్న వాళ్ళ రుణమాఫీ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకు కూడా రాలేదు. ఆ 2 లక్షల రుణమాఫీ అయితే ఎక్కువ ఉంటే కడితే అవుతుంది అన్నారు కదా, ఇంకా కొన్ని పైసలు పే చేసినా కానీ అది కూడా ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు. ఈ రైతు బంధు కూడా దీని కాలను మార్చడానికే ఈ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. ఓకే. మీ పేరు ఏం పేరండి? రైతు రుణమాఫీ సంబంధించి కాలేదని చెప్తా ఉన్నారండి. ఇప్పుడు భరోసా ఇచ్చే విషయంలో కూడా చాలా కొరీలు పెడతా ఉన్నారు. రైతు అనే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా పొలంలో ఉంటారు, బిజీగా ఉంటారు. ఈ కాగితాల గురించి, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడానికైనా ఇదంతా కూడా కుట్రంతా కూడా మీరేమనుకుంటున్నారు? నా పేరు పేర్ల అశోక్ చంద్ర, మాది శేషమ్మగూడెం, నల్గొండ మండలం. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి రైతులను మొత్తం మోసం చేసుకుంటూ వచ్చింది. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఎక్కడ కూడా 25-30% కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి 3 పంటలు ఇస్తా అని చెప్పారు. 3 పంటలు ఒక పంట కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 2 కార్లు కూడా వాళ్ళు ఇవ్వలేదు. రైతులు అందరూ కూడా చాలా తీవ్రమైన కోపంతో అందరూ ఉన్నారు. గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కాలాలు గడుపుకుంటూ దసరాకి వేస్తాం, దీపాలకి వేస్తాం, సంక్రాంతికి వేస్తాం అని చెప్తారు. దానిలో భాగంగానే రైతు సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్తున్నారు. ఏ రైతు కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్ ద్వారానే నువ్వు రైతు బంధు ఇవ్వాలి. గతంలో నువ్వు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అని చెప్పినావు. మీరు రైతు బంధు 5,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పిండు. ఆ 15,000 రూపాయలు లేవు, రైతు బంధువులు లేకుండా చేసి పారేసిండు. ఇలా ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు ఒక గవర్నమెంట్లో. ఖచ్చితంగా రైతులకు కూడా ఎటువంటి నమ్మకం లేదు. ఈనాడు మళ్ళీ మేము కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ, కాంగ్రెస్ లీడర్ల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళ మెప్పు పొందుకొని వాళ్ళ ద్వారా ఏదో రైతు బంధు పొందాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పోయిన ప్రభుత్వంలో ఏ తిరిగైతే రైతు బంధు అయితే గవర్నమెంట్ వేసిందో, నువ్వు వేస్తున్న ఎకరానికి 7,500 వేస్తున్నావు, సంవత్సరానికి 15,000 రూపాయలు. అదే రకంగా ఎటువంటి కొర్రీలు లేకుండా, ఎటువంటి లేమి లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా తమ బ్యాంకులలో ఖాతాలలో రైతు బంధు వేయాలని కూడా మేము యొక్క గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది సమంజసమేనా అండి? రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో కూడా అన్ని రకాల కాగితాలు తీసుకురావాలి, అండర్టేకింగ్ తీసుకురావాలి, సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల చుట్టూ మళ్ళీ తిరిగేటువంటి రోజులు వచ్చాయా? ఎందుకండి ఫైరవులు ఇవన్నీ కూడా ఎందుకు? రైతుని నిజంగా ఆదుకునేది ఉంటే ఇవన్నీ కొర్రీలు ఎందుకు అంటున్నారు? మీరేమనుకుంటున్నారు? రైతులు రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం మొట్టమొదటిగా. ఎందుకంటే ఫస్ట్ మేము 7,500 కోట్లు రైతు భరోసా కోసం, రైతు బంధు కోసం పెడితే వాటిని ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని పంచడానికి రెడీ అయినప్పుడు ఆపిచ్చింది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పిసిసి నాయకత్వం ఆ రోజు. అట్లా వాళ్ళు ఒక్కొక్క రైతుకు ఇప్పటివరకు 17,500 రూపాయలు బకాయి ఉన్నారు. ఈ 17,500 రూపాయలు తప్పకుండా ప్రతి ఎకరానికి రైతుకు చెల్లించాలి. ఈ రైతు డిక్లరేషన్ ప్రతి కారుకు పోయి డిక్లరేషన్ తీసుకోవాలంటే కొత్తగా విఆర్ఓల రూపంలో కొంతమంది వస్తున్నారు. ఆ విఆర్ఓలు నాకేమిస్తామని అడుగుతారు. కాబట్టి ఒక పెద్ద రైతుని అనుకో, 10 ఎకరాల రైతుని అనుకో, 10 ఎకరాల రైతుకు ఎన్ని వస్తాయి? 75,000 వస్తాయి. 75,000 వచ్చినప్పుడు నాకేమి ఇస్తావు? 10 ఇస్తావా, 20 ఇస్తావా అనే కాడికి పోతారు. అంటే మళ్ళీ లంచాల సంబంధించింది, మళ్ళీ ఫైరవులు, మళ్ళీ కాంగ్రెస్ నాయకుల చుట్టూ తీరేటువంటి ఒక పరిస్థితి రాబోతోనే అనుకుంటున్నారా మీరు? అదే ఇప్పుడు ఆ రకంగా పెట్టి ఇక మాకు రైతు బంధు వద్దురా నాయన అనేటట్టు చేస్తాడు. కానీ కేసీఆర్ గారు అసలు మేనిఫెస్టోలో పెట్టకుండానే, దరఖాస్తులు లేకుండానే ప్రతి ఒక్క రైతును గుర్తించి ఆ యొక్క రైతు యొక్క పొలం విస్తీర్ణం చూసి ఇచ్చేవాడు. ఇప్పుడు కంది పంట ఉందనుకో 8 నెలల పంట, పత్తి పంట ఉందనుకో 8 నెలల పంట, వాళ్ళకు ఒకటేసారి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది ఈ విధి విధానం మూలంగా. కాబట్టి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందరికీ 2 కార్లు ఇవ్వవలసిందే. 3 కార్లు ఇస్తాన్న రేవంత్ రెడ్డి కనీసం 2 కార్లని ఇవ్వని రైతులు వేడుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని రైతులంతా వ్యతిరేకించాలా ఒకటి. రెండవది ఈ యొక్క రైతు బంధు ఇచ్చిందాకా నిలదీయాలని మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాం. ఈ విధంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు ఎక్కడ చూసినా కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైతు భరోసా అమల్లో ఎలాంటి కొర్రీలు పెట్టినా కూడా ఊరుకునే లేదు. ఎలాంటి కొర్రీలు పెట్టి తమను ఎగ్గొట్టే ప్రయత్నం చేసినా కూడా మేము ఊరుకోమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా రైతునటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా అందించాల్సిందే. ఎలాంటి కొర్రీలు పెట్టినా, ఎలాంటి ఫైరవులు వచ్చినటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా ఊరుకునే లేదని కూడా నల్గొండ జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పేందుకు రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా నల్గొండ జిల్లా రైతాంగం ఘంటాపదంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.